ట్రాస్ అయినట్టు కూడా అధికారులు కానీ ఎవరు కూడా మాకు తెలియపరచలేదు. అయితే మరి అసలు ఈ అధికారులు తెలియపరచలేదు, ఒకవేళ గల్లంతైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, కనీసం ఆర్థిక సాయం పరిస్థితి ఏంటి? అందుకని ప్రభుత్వం వారు స్పందించి, ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రివర్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పందించి, ఎందుకంటే మా మత్స్యకారుల జీవనోపాధి ఎలా ఉంటుందంటే దినదిన గండం నీళ్ళ ఆయుస్సు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి వస్తారు, పొద్దుటి వరకు ఇంటి వరకు చేరని ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ ఎన్నో దేవుళ్ళకి దేవతలకి గంగమ్మ తల్లికి మొక్కుంటారు. అయినా తీరం వచ్చే వరకు కూడా అప్పుడు ఆశ ఉంటుంది. తీరం రాలేనప్పుడు ఆ మనిషి ఏమయ్యాడు, మనిషి తాలూకా బాడీ ఏమైంది, మనిషి తాలూకా ఆచూకీ ఏమైందని కూడా మాకు ఎటువంటి భయంగా ఉంటుంది. అయితే ప్రభుత్వాలు స్పందించి ఇప్పుడు ఇది వరకు బాడీ దొరకపోతే ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్గ్రేస్ ఇవ్వట్లేదు కాబట్టి బాడీ సముద్రంలో దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని మార్చాలి, జీవోను మార్చాలి. ఏం జీవో ఉంది అసలు, ఆ జీవోలో ఏముంటుంది? ఇది